ఏ గత ప్రభుత్వం మస్తు మంచిగుండన ఇది ఏంది ఏం కథ అసలు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి చెత్త ప్రభుత్వం అంటే చెత్త ప్రభుత్వము. ఆడు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో కూడా అర్థమైతలేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, అందులో ఒక్కటి కూడా అమలైంది కానీ అమలైన ఏమో చెత్తగా ఉన్నాయి. ఓట్లేసి కాంగ్రెస్ రావాలని గెలిపించుకున్నందుకు మా నెత్తి మీద మేము బురద చల్లుకున్నట్లుంది. ఒక్కటి కూడా తిరగలేదు. ఫ్రీ బస్ అని పెట్టిండు అంతే. ఆ ఇరుకు అచ్చుడు పోవుడు అదేం లాభం అసలు. అసలు ఎందుకు పెట్టిండు అది. పేరు కుమ్మరోళ్ళము లక్ష్మి, రాధారపు లక్ష్మి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి మాకేం లేదు. పింఛన్లు వస్తున్నాయా? లేదు. 6 గ్యారెంటీలు అన్నాడు కదా, బస్సు ఫ్రీ అన్నాడు, అది అన్నాడు కదా. ఇక బస్సు మేము ఎక్కం చెయ్యం, గ్యారంటీ బస్సు పెట్టిండట కానీ మేము నాకు సాతాక ఓనుగానే అయ్యా ఏది లేదు మాకు వచ్చి నుంచి. మాకు ఏది ఇంత సీమంత భూమి ఉన్నది, ఆ భూమికి పైసలు వచ్చినాయి మా కేసు గారు ఉండంగా. ఈ అయ్య గెలిచిండట మాకు ఆయన రైతు బంధు కూడా దిక్కు లేదు. కేసీ గారు నా పెద్ద కొడుకు, ఆయన ఉండంగా మాకు మంచిగా ఉండే. మాకేం లేదు. పింఛన్ వస్తుందన్నారు, పింఛన్ లేదు, ఏది లేదు. అన్ని తీసుకుపోయినారు, అన్ని రాసుకున్నారు, ఏది లేదు మాకు ఈ అజాచిన్న నుంచి. మెట్పల్లి మండలము జగసార్ గ్రామము. నేను గంగపుత్రుణ్ణి. అయ్యా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎంతో లబ్ధి చేస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి అన్నారు. ఇప్పటికీ ఏవి చక్కగా అమలు చేస్తలేదు. మాకు చేప పిల్లలు ఇస్తాము అని చెప్పి ముందు వరదలు వర్షాకాలం వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి అన్నారు. అవి కూడా చేప పిల్లల్ని సగానికి సగం కుదించి మా బతుకులు ఎటు కాకుండా చేస్తుర్రు. ఈ చెరువుకు వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా నిండు కుండల నీళ్ళు వచ్చేటి, అసాంటిది ఇట్లా మత్తలు ఎత్తిపోయినాయి. ఇప్పుడు చేప పిల్లలు ఇస్తే అవి ఎప్పుడు వేరుగాల, మా బతుకులు ఎప్పుడు బాగుపడాలా? గోంతన్న ఆలోచించండి. ఇంత ఆలోచన లేకపోతే మా బతుకులు ఎట్లా? ఈ చేప పిల్లలే మాకు జీవనాధారము. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేప పిల్లలు టైంకి వచ్చేటి, ఇంత కూలో 4 వనికత్తుండే పైసలు చేప పిల్లలు పట్టుకుంటే. ఇప్పుడు ఏ చేప పిల్లలు పట్టాలా, ఏ కూలి పనుకోవాలా, ఏం అర్థం కాని విషయాలు ఉన్నాయి. రివర్స్ పంపింగ్ ద్వారా ఎంత మంచి నీళ్ళు వస్తుండే మా చెరువుకు. ఒకసారి చూడండి అయ్యా, మీకే అర్థమవుతుంది అయ్యా. ఈ బతుకులు ఇట్లున్నాయి. మా బతుకులు ఎట్లా మార్చుడు, ఓళ్ళు వేయాలా, ఎట్లా వేయాలా? ఈ ప్రభుత్వము రైతు బంధు వేస్తామన్నారు, రైతు బంధు వేయలేరు. ఆడబిడ్డలకు తులం బంగారం అన్నారు, అవి వేయలేరు. కన్యాల లక్ష్యం అన్నారు, అవి వేయలేరు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది వేయలేరు. దళిత బంధు అన్నారు, అది వేయలేరు. ఇక 6 గ్యారెంటీలు ఏవి ఇక మళ్ళా అవేమన్నా అమలైనట్టేనా కానట్టేనా, చేస్తారా చేయరా? దాని మీద మీ అభిప్రాయం ఏమో ఇవరి దాకా అయితే చేస్తా అంటుండే, ఇవరకైతే వేయలేడు. ఇక ఇప్పుడు 2 పంటలు ఏవి ఇస్తలేడు. ఒక సంవత్సరం కాలం పాటు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఏ గ్యారెంటీ కూడా అమలు చేయకపోవడము. రైతులకైతే సన్న వడ్లకు 500 బోనస్, అన్ని వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నది అది కూడా లేదు. రైతులకు రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ కూడా సగం మందికి కూడా కాలేదు ఇంకా. అలాగే రైతు బంధు ప్రతి ఎకరానికి ఇంతకుముందు 5,000 వస్తుండే, అవి కూడా రాలేవు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం అన్నారు, అది కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు చెప్పింది, 420 హామీలు చెప్పి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దాదాపు ఇది కరెక్ట్ కాదు. ఒక సంవత్సరము కాలము అయిపోతుంది సర్పంచుది గ్రామాలల్లో, పదవి కాలం అయిపోయి ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. ఊర్లల్లో ఎట్లున్నాయంటే గటేర్లు కానీ దోమలు కానీ ప్రతి ఊర్లలో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడ్డది. ప్రజలు దాదాపు బీమార్ల పాలవుతుండ్రు. ఎందుకంటే సర్పంచులు ఉంటే సర్పంచులతో గ్రామాలు అభివృద్ధి అవుతాయి. ఆ సర్పంచ్ అవి కూడా ఎలక్షన్లు పెట్టలేరు. దాదాపు మొత్తం నిర్లక్ష్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చు. గత గవర్నమెంటు దాదాపు కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా ప్రతి రైతుకు రైతు బంధు వచ్చేది, ప్రతి 6 నెలలకోసారి రైతు బంధు వచ్చేది, కళ్యాణ లక్ష్మి వచ్చేది. దాదాపు అన్ని స్కీములు చెప్పని కూడా కొన్ని కేసీఆర్ గారు అన్ని ఇచ్చారు. కాబట్టి వాస్తవంగా గత ప్రభుత్వం మేలుండే, ఇప్పటి ప్రభుత్వం అయితే చాలా నిర్లక్ష్యం చేస్తుంది. దాదాపు మొత్తం ఈ ప్రభుత్వం ఎందుకంటే ప్రతిదీ కూడా చెప్పింది ఏది కూడా చేస్తలేదు. దాదాపు ఇకనైనా చేయాలా, ఏడికెళ్ళైనా చేస్తే అందరు బాగుంటారు. ఎందుకంటే రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఏ ఒక్క నిధి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇది చేస్తలేదు. గత ప్రభుత్వము దాదాపు అన్ని విధాలా ఆదుకున్నది ప్రజల్ని.
గత ప్రభుత్వం బాగుండే. ఈ ప్రభుత్వము ఇప్పటికైనా కానీ సంవత్సరం కాలమైంది, ఈ సంవత్సరం తర్వాత అన్నా కానీ మనం ఏవైతే చెప్పినరో హామీలను నెరవేర్చాలా, ప్రజలకు దగ్గర కావాలా, ప్రజలని అందుబాటులో అందరికీ సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.